నమస్తే అందరికీ. రోడ్ ట్రిప్ పోతున్నాం మొత్తం ఫ్యామిలీ అంతా. చూపిస్తాం మొత్తం వీడియోలో. శ్రీశైలం పోతున్నాం. మధ్యలో యాగంటి, మహానంది లాస్ట్ స్టాప్లు ఉంటాయి మధ్యలో. లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీశైలం, మళ్ళీ రిటర్న్. ఓకే, మళ్ళా లెట్ స్టార్ట్. ఇంకిరీటిపల్లి ఏదో పైసలు ఉన్నదా ఏడా అంకిరెడ్డిపల్లికి వచ్చి కొలిగుండ్లే ఘాట్ వచ్చినాం. పడినది చూసి ఎవరు నేను చెప్పిండే అలా అలా రెడీ చేసేది. యాగంటి క్షేత్రముకు వచ్చినాము. యాగంటికి వచ్చినాం. దర్శనానికి పోతున్నాం. కోనేరా అన్న ఇది ఇది ఇంకోట. దీంట్లో చేపలు ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు బాగా పెద్దగా ఉన్నాయి. చిన్న చేపలు కూడా ఉన్నాయి. కాళ్ళకు గరుచుకుంటాయి అన్న ఇవి. కొద్దిసేపు నిలబడి ఇక్కడ జాగ్రత్త ఏమంటే కోతి గారు. యాగంటి బసవన్న పెరిగి స్తంభాలు చూడండి సైడ్కి పోయినాయి. అయిపోయింది. ఆయన ఇట్లా వాహన చోదకుడు, ఎక్స్పర్ట్ గుళ్ళకి తిరిగే దాంట్లో. మా పెద్దమ్మ బ్రో సుమిత్ర అమ్మ. హాయ్ ఫ్రెండ్స్. బ్రో మా పిల్లలు కూడా అన్నయ్య ఇప్పుడే యాదగిరి గుట్ట యాగంటి అందరికి పెద్ద పిల్లలు కూడా ఇది మా ఆయన. ఇప్పుడే యాగంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ క్లైమేట్ చాలా బాగా ఉంది. బాగుందా? చాలా బాగా ఉంది. చాలా కూల్గా ఉంది. ఏమంటే ఆకులు కొద్దిగా ఉంటే బాగుండు. వర్షం పడక ఎండిపోయాయి. ఆ చెట్టు బాగానే ఉంది. ఈ పెయింట్ కొత్తగా పూసేట్టున్నారు. అవును కదా, ఇది మన లాస్ట్ టైం ఇది ఫ్రెండ్స్. అవి కొండ ముచ్చలు అంటారు. ఒకరు కంపల్సరీగా ఉంటారు. మేము కూడా కొండల్లో గుట్టల్లో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
అది లంచ్ మేము కూడా కొండల్లో గుట్టల్లో ఉండే వాళ్ళమే. కోనేరు దగ్గర పోదాం. అచ్చగుంట బాండు కానీ ఎండిపోయాయని. ఈ కారు ఎవరిదంటే ఆ ఓనర్ అమ్మ కమెంట్ పెడుతుంది ఖచ్చితంగా, చూడండి. 300 అయితే 90,000 ఎప్పుడు బుర్రాకు వేసుకుంటాం. నేలమట్టం లాక్ చేసినారే. వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం. ఇక్కడ ఊరి పేరు చెప్పు. మఠం బ్రహ్మంగారి మఠం అచ్చగారి గడప సలకాబరిగా ఉండి ఆయన కాలజ్ఞానం రాసి శివలింగం ప్రతిష్ఠించిన నేలమఠం. నేలమట్టం ఇది ఒక ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం. ఇది వచ్చేసి బండాత్మకూరు మండలంలో నంద్యాల జిల్లాలో ఉంది. ఓంకార క్షేత్రం. ఇక్కడ ఓంకారము అనేది ఎలా వచ్చింది పేరు అనేది మనకి తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ చేయండి, లేకుంటే గూగుల్లో చూసుకోండి, చాట్ జీపీటీలో కొట్టుకోండి. ఎట్లా ఇవ్వాలా నీళ్ళు కొనేరు చూసొద్దాం. అసలు పెడుతుందిలే రాళ్ళన్నాయి లోపల. దారిని మళ్ళీ నన్ను ఇచ్చిపోతాను. జనాలు లేరు, జనాలు ఎవరు లేరు. ఖాళీ. ఆరెంజ్ కలర్ బాగుంది. నాకు జేసీబీ తీపింది మళ్ళీ. ఎట్లా పైకి కొండ మీదకా? ఏం కొండ మీద ఏముంది? శివయ్య అదిగో ఆడుంది. ఆడికి ఎక్కిపోవాలంట. ఇంత పై ఎప్పుడు ఎక్కుతాంలే. పండుగ పండుగ నల్లమల్ల అడవుల్లోకి వచ్చినాం. సాయిగాడు, శివగాడు, సందీప్ గాడు, అందరూ గిరిగాడు అందరూ ఈడే ఉన్నారు. మనోళ్ళే డే డే సాయిగా డే అంటున్నాడు. ఉందా దాంట్లో? ఇదంతా ఘాట్ రోడ్డేనా? ఇంకా థార్స్ రోడ్ సెకండ్ రా. ఏమయ్యా మీ అద్దాలు తీసారు. ఏమి క్లైమేట్, ఏమి క్లైమేట్, ఏమి ఉన్నది, ఏమి ఉన్నది. ఏం భయం, ఏమిలే లైట్లు ఉంటాయి. ఎందుకని వస్తుంది ఇంకా అడిగిన పోతుంటే పోయినా కూడా ఎందుకని వస్తుంది. ఏం భయం. మనకి ఏడగా బస్సుకుని ఎదురు రాలేదే. ఇందాక ఇప్పుడు వస్తున్నాయి ఈ బస్సులు పోతుంటాయి కదా. ఇప్పుడు పోయినాయి. ఇందాక ఆ సింగిల్ రోడ్ అంతా సరే పెడతాను. ఇది కానీ కెమెరా తీసాకొచ్చు రాదా? వీడికి కెమెరా కాదు, వీడియో ఉన్నా తీస్తున్నాడు. పిల్ల పచ్చల దాంట్లో పెట్టు. కోతికాల
ముంగి కాదు, ముసువ ముసవ. అదిరా ఉర్పానా అర్బేనియా. ఇదంతా ఘాట్ రోడ్ అంతా ఇస్తుంది లైఫ్ ఏంటికి ఏంటిలే పానీ తీసుకుందాం. ఎంత కాంటాక్ట్ చూసినా అంత మళ్ళీ పైకి పోయినాక తీలే ఈడేది తెస్తావు. జై హనుమాన్, జై హనుమాన్. అన్ని దానికి తోకలు పోయినాయి చూడి. అటు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మర్చిపోయినా ఈడ ఏంటి దోలను ఏమి దుబ్బల్లా నేనేమన్నా కూర్చొని తొక్కుతంటే పోతా అంటది. ముందర చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. తండ్రి హెవీ వెహికల్స్ ఎప్పుడు ఇట్లాంటి కొండల మీద వేసుకుంటూ రావాలండి. లోడ్ అన్లోడ్ అవుతుంది. వెస్ట్ బెంగాల్ వెహికల్ ఆల్రెడీ. కాదు కలకత్తా కలది. కలకత్తా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. మొత్తం ఇట్లా పై వరకు ఇదే ఘాట్ రోడ్డేనా? ఇడుసు 2 లెగ్గేసి మన అని చెప్పినాక పోలా. చూసుకొని నోరు కాదంటారు కదా. వేరకి బుద్ధి పిల్ల పచ్చే కానీ ఎంత ఎత్తుండేది ఇంత పైకి ఉండదు చూడండి. శివలింగం ఇది ఎంతో వేసాడు మనం దాటేసి. మళ్ళీ ఇటు 20 కిలోమీటర్లు అయితే మళ్ళీ తగ్గుతుంది. కాదు డబల్ రోడ్డు ఏంటో తినే కానీ ఉంటాయని బిస్కెట్లు అన్నీ తినేస్తారు మీరే. ఒకటి ఉందా టిఫిన్ చేస్తే 1400 ఎంత టిఫిన్ కాడ కోతులన్నీ రోడ్డు మీద నిలవన్నాయి. 20 ప్యాకెట్లు ఇచ్చింటాడు 10 రూపాయలవి. ఏంటివి బిస్కెట్ల ప్యాకెట్లే కోతులకేసే పిల్లలకే కోతులకేసే ఓరి కోతులకి నా డ్రైవర్ అని ఉన్నా అని ఫోన్ అంటే అట్లా ఏంటి నా కోతులకు అని వేసిచ్చావు 20 ప్యాకెట్లు వేసిచ్చి 10 రూపాయల ప్యాకెట్లు ఒకటి ఉడిపించుకొని తిని ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయన. డేట్ ఉండలేదు చూసారా ఫ్రెండ్స్. ఇటు ముందర చూసుకుంటే ఎదురుకట్టు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ తీసుకొని పోయారు వేసి తాడ దొరికింది లేని తీసుకున్నారు అనుకో మీకు చింతపండు సిత్తడే. ఏ పని మీద వచ్చామో అదే పని మీద చూసుకుని వెళ్ళాలి. అదే పని ఎదురుమంగళ కోసం వస్తే అప్పుడు అదే పనిగా దానికోసం వచ్చారంటే మీకు అదే పనిగా దెబ్బలు తిన్నీకి వస్తారు అంతే. ఏంటిది ఇట్లా వాళ్ళనే పైకి ఇట్లా అయ్యో బాధలే చూడండి మంచిగా మొత్తం గ్రీనరీ. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీ ఏరియాలో ఇలాంటి గ్రీనరీ ఉంటే కొట్టి పడేయండి. మా ఏరియాలో కూడా లేదు. దానికంటే ఘాట్ ఉందా ఇది మార్కాపురమా? ఇది గిద్దలూరు. దానికంటే ఘాట్ అది ఇంకో అటుపక్క నుంచి వస్తుంది ఆ రూటు. అదే సుమారుగా ఉంది దాని అది భారీగా ఉంది ఘాటు. 30 కిలోమీటర్లు ఏంది ఎంత అంటే ఎంత పెట్టగానే పాలు ఎక్కాల్సిందే.
ఇప్పుడు ఇది బాగున్నా సంజరెడ్డి మిట్ట ఇంత ఆడ ఎక్కడ ఇట్లా చూస్తే ఇంత లోయలో అవి ఇండియా దిమ్మిలు రైల్వే దిమ్మిలు చూసావు నువ్వు ఎంత ఎత్తు కట్టినారో చూడు. ఆడే గూగల్లే దాంట్లో పోయేది గూగలే పోయేది ఆడ 2 ఉన్నాయి ఆడ. గిద్దలూరు దాటక ముందే వస్తుంది అనుకుంటా. రేటా పెట్టావా? 15, 12 రాత్రి ఎంత పట్టింది అప్ప మీకు? రాత్రి మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చినాము. వాడికి పోయాలి 11 ఏడు పడుతుంది రాత్రి అంతా అడిగి పోయాక. అన్నము అన్నం వాడు మధ్యలో ఒకసారి తింటే గాయ్స్ ఇటు చూసారా, ఇలాంటి వాతావరణం ఉంటే మనకి వర్షం అంతా బాగా పడుతుంది. కానీ ఇడపల్లె ఇది పడింది కాబట్టి చెప్తున్నాను. సో చెట్లన్నీ పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి, బాగా వర్షం పడి పంట పొలాన్ని బాగా కాపాడుకోండి. ఓకే. సేవ్ ట్రీస్. ఏమిటి 50 సేవ్ చేయాల? టర్నింగ్లో జాగ్రత్తగా రాలా, దుడుకుంటారు ఏగోసారెడ్డి మాదిరి. రయ్యని వస్తాడు. కర్ణాటక ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ. ఎక్కడ అంటే ఓన్లీ ఇప్పుడు శ్రీశైలం ఒకటే కదా పైకి. శ్రీశైలం రోడ్ ఇంకా మనం ఎక్కలే గురు. విజయవాడ రోడ్డు ఇది విజయవాడ రోడ్డా? కలుసుకుంటుంది శ్రీశైలం ఇంకా మనం ఎక్కలే. శ్రీశైలం కాబట్టి ఎక్కితే అది శ్రీశైలం రోడ్డు. టైం ఉంది. మార్కాపురంలో కలుసుకుంటుంది విజయవాడ. ఈ రోడ్డు మళ్ళీ మార్కాపురంలోకి పోతామా? ఇంకా 4:30 అవుతుంది. మళ్ళా పోతాంలే, ఇంకా 1:30. 12 గంటలు అవుతుంది. ఫ్రీ మీల్స్ అంట. కాశీరేట్ నాయన ఆశ్రమం ఫ్రీ మీల్స్. చెర్లోపల్లి అంట. ఏంటి రోడ్డు దిగి ఎక్కి ఏడుకి రోడ్డు దిగినావు? ఆ పక్క ఎక్కువ లేదా పాపం వాడు రాని కూతురని ముందు మసాలా ఏడ నుండి నిలబెట్టి తిందాం. ఉండవు ఇంకా. పొరుగులు ఉగ్గాని తినమంటే తిండు. చపాతీ ఉండే తినాలి. అట్లా ఆట మాకేంటో వద్దు పోంగా. మిక్సీ చేసి నీడిల్స్ ఉన్నాయి, నీడిల్స్ ఉన్నాయి. బజ్జీలు ఆడే ఉండే ఆ ఊరు కాడ. తినాల్సింది ఏటి ఇదొక్క ఊరే ఎందుకు వచ్చింటే ఇది ప్రకాశం. దూరణాలు కానీ అక్కడే నువ్వు అనేది ప్రకాశం. ఎక్కడెక్కడ ప్రకాశం జిల్లా. ఇది మండలమే. ఇంకా మండలం ఏంటి ఇంకా అదే అంటారు. 7 గంటల వరకు కదా పంపించారు. అమ్మాయి కొరలో కాట్లాడద్దు రేపు. 7:30 వరకు పంపారు. 8 గంటల వరకు పంపిస్తారు. 7:30 లాస్ట్ 8. బండి ఉంటే పంపిస్తారు, లేకపోతే స్టాప్ చేస్తారు. చేస్తారు, బంద్ చేస్తారు. చేసినాక ఇంకా తీరు కదా. పోయి రాబండి, ఆడసాడు పండుకొని పొద్దున్నే రాబండి అంటారు. ఇంకా 16 గంటలకు ఎవరు ఉంటారు అటు చెప్పేసి? ఏంటికుంటారు? ఉంటారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఏంటుకుంటారు అక్కడ ఏం చేస్తారు, అలా చేసేస్తారు. వచ్చేది అదే కొండ ఎక్కల. అదే ఫ్రెండ్స్ కొండెక్కేది. రెండు పోతాండే, ఎక్కి పోతాండే, దిగుతాండే. ఇట్లా పోయి అట్లా పోవాల. జాకెట్ తీసుకున్నాడు. వాళ్ళు ఆడమా భైరవ సంకుడు నంది ఏమన్నా లేదప్పా. నంది పెరుగుతాండే. అదే మరి ఆయన కూడా స్వయంగా గెలిచినాడు కదా. అందరూ స్వయంగా గెలిచింది. ఇది మన ఓబులేసుడు కూడా స్వయంగా గెలిచింది. దాక్కున్నాడు ఓబులేసుడు. స్వయం కాదు, స్వయం అంటే దూరణాల. ఇప్పుడు ఆ దూరం కింద దూరాలా? రోడ్ ఇట్లా నుంచి ఇట్లా వల్ల రోడ్లు ఏం బాగలేవు కానీ ఇక్కడ టోల్గేట్ కట్టాలంట ఫ్రెండ్స్. ఏందో ఇది. ఇంకా 50 బస్ శ్రీశైలము. 50 హైదరాబాద్ రోడ్డు కూడా కదేనా? విజయవాడ
గుంటూరు, శ్రీశైలం 50, హైదరాబాద్ 254, గుంటూరు 168, విజయవాడ 218. విజయవాడ, శ్రీశైలం, లెఫ్ట్ కొట్టు, దోర్నాల్, దోర్నాల్, దోర్నాల, వర్ణం ఇది దోర్నం, తోరణం, తోరణం, దోర్నం. హైదరాబాద్ 200 చిల్లర ఉంది. ఇట్లా హైదరాబాద్ కనబడేది ఈ పక్కకే ఇదే హైవే కనబడుతుందట కరెంట్ పడుతుంది. పోర్లే పోర్లే. ఈ ఏడో చూసి తీసుకుంటున్నాను. అయ్యప్ప స్వామి గుడి ఈడ. అది సాయిబాబు కూడా ఇప్పుడు చూసిన వాళ్ళకి చెప్పా. 2 ఫ్లోర్లు కట్టినారు. తిప్పారా షేక్ బాబా రసీం. అక్కడ వాళ్ళకు మోజు. ఇదే అంటారు అయ్యప్ప స్వామి గుడి. ఇదే అయ్యప్ప స్వామి గుడి. ఇది అయ్యప్ప సంప. శివాలయం మీరు బాగా చూసిండు శివలింగం పైన అది ఆడ ఇంటి మిద్ది మీద కట్టినారు. కట్టినారు. ఇది కేరళలో ఉన్నట్టుంది. బాగుంది గుడి. మళ్ళీ వచ్చి చూద్దాం. అయ్యో ఎట్టుంది చూడరు. వేసినారు రోడ్ ఇది. అంతే స్లో అంతే. ఏసేకం వేస్తారు అట్లే అంతా. ఎయిటీ కొట్టుకులైనా 80. తీరిగా నిన్ను చూసేదవు భయమేరుగని వీరులు దూరినారు ఇప్పుడే. స్పీడ్ పోతే 12 కిలోమీటర్లు వచ్చేది. ఏడలే పోతే ఇక వస్తుంది. 80 మీద పోతే 17:30 వస్తుంది. 24 పెరుగుతా రోజేపు ఉంటే. ఎవరో గీరు అంటారు. అంతా ఎత్తుకోండి. శ్రీశైలం టైగర్ రిజర్వాయర్. టోల్గేట్ రోడ్ బాగుంది. లైట్ వెయిట్ ఎంత మెసేజ్ వస్తుందా వాళ్ళకు? స్కాన్ లేదనుకుంటా. ఇడుసు అది ఇవన్నీ లెక్క చేయక్కడంగా. ఆ? లెక్క చేస్తే ఇంక ఇట్లుంటుంది కథ. ఎక్కల పైకి లెక్కలంగా నరకుతా పాపంగా. 2 మీద 2 ఏనికి 2 ఎన్నోది ఇది? 2 ఇది 4. అది 4. దేనికేమైంది ఇడుతుంది. ఎగుతుంది అంటే ఒకసారి. రోడ్ కూడా ఇంతే కదా ఉండేది. ఇంకా ఇదే రోడ్డేగా బ్రహ్మాండంగా పడుతుంది. ఇంకే కారు ఇట్లుంటే ఇట్లున్నా కానీ అంత ఇబ్బంది ఉండదు. మేడం వెళ్తానే ఇంకంతా మళ్ళీ టైం అయితే ఇవి కూడా మళ్ళీ పంపిస్తారు. ఆడ ఆపేస్తారు కదా. కాళ్ళు అవి పంపిస్తారు. 7:30, 8 వరకు ఎవరు ఏం మాట్లాడరా. అక్కడే ఆపేస్తారు అటుపక్క. రానేరు. అట్లొచ్చే అటుంటే ఇప్పుడు మనమే దర్శనం చేసుకొని మళ్ళీ రాము. అదే తగ్గుకో ఇంత తగ్గుంది ఈడ. అది నాకు ఇప్పుడు పాట పెట్టాలి. ఉండు. మళ్ళీ ఇక్కడ చూసాం పాట. మన సీతారాంపురం 45. ఏంది చింతల ఉంది ఈడ. చింతల మళ్ళీ ఇక్కడ చూసాం పాట పెడదాం. టర్నింగ్ నుండి 5 ఒకటి అయిందా? మూకు 6 పోతామా? ఎంత అవుతుంది? 5 అంట. 5 అవుతుందా? 5. 6 పోతాం. 50 కిలోమీటర్లు ఉంది.
నక్కలు నక్కలు ఉన్నాయంట ఇక్కడ నక్కలు. పోదన్న శ్రీశైలం ఓయమ్మయ్య. ఆనంది మహానది యాగంటి ఓంకారము యాగంటి స్పీడ్ తగ్గుగా ఇంక స్పీడ్గా వస్తాంటాయి కదా. వరము ఆ. ఏ ఏం కొట్టు ఎలుగు పంటి పంటి రే పంటి పంటి ఇది చూడు అక్కల్లో ఆ బస్సు హైదరాబాద్ బస్సు అంటది కదా. శ్రీశైలం బస్సు జోడే నా ఎక్కుతాండ బోడే ఆ. జోడే బోడే. వచ్చాయా? వాయమ్మయ్య. అయ్యో కార్ కింద అడ్డం పెడతా. ఉండవా? ఫోన్ చేస్తాం ఒక పూట భగవంతుడు చల్లగా పెట్టాలి మీకు అంత లేదు అట జంగాక నైనా వాయమ్మా చాలే నువ్వు మారిలేనైనా ఆకు దిష్టి తీస్తా దీలే ఎంత వచ్చేటప్పుడు ఇస్తానులే. మళ్ళీ తిరిగి వస్తాంలే చూడండి అయ్యా నువ్వన్నా చెప్పరాదు కొంచెము కొంచెమే చెప్తున్నాడు స్ప్రైట్ బాట్ ఆడేసినారు కదా తాగే వస్తావు నా స్ప్రైటేనా? ఉంది నీ చిరికాయలు ఉన్నాయి శనక్కాయలు అయిపోవు కుళ్ళాయి అన్నాడు కదా. నా రేపొద్దున్నే వరకు ఉంటాయని. కరెక్టే ఉన్నా. ఓ నానా హెల్మెట్ ధరించాలి. మీలో ఏమన్నా? కంగారు వాళ్ళు కొనుక్కున్నాయంట పది. కంగారు కాదు కుందేళ్ళేమో. కంగారు ఆ? కుందేలు బొమ్మలే. లీడెందుకుంటారా ఆస్ట్రేలియా. ఎక్కడ లేవు ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఎవరిది ఆస్ట్రేలియా. ఆ. చింతల చింతల ఇది. మార్కాపురం ఓ చింతల్లో గవర్నమెంట్ మార్కాపురం బ్రో ఓ హాస్పిటల్ ఉంటుంది. కిలోమీటర్ ఆవు బ్రో సైడ్ ఓ అది ఏందని నేస్తారని దానికి అక్కడ రయ్య బండికి ఇద్దరు ఇల్లు లేవు ఏం లేవు బాయ్. కొట్లాడుతున్నారు పా కొట్లాడతారా? కొట్లాడుతా. అందుకే గొప్ప పాప మనుషులందరూ. ఊర్లో జనాలంతా ఈడ అన్నారు. అంతా వస్తారు అసలు ఇది కూడా ఓనైనా అవుతుంది కోతులు కోతులు. ఎవరేస్తుందా చాలా? ఏం ఎగరేదిలే నువ్వు ఎగరేచ్చేసి వెళ్తున్నావు అట్లా. నీ బండు చక్కగట్లే చక్కగా ఉందా. చక్కగా ఉందండి 30 కంటే స్పీడ్ పోతే 500 ఫైన్ అంటప్పా. 30 పోతాను అప్పుడు 50 పోతున్నాడు. మేము ఆటో వచ్చినప్పుడు సింగల్ రోడ్డు ఉమ్. రోడ్డే బాగానే పైసామే. నువ్వు వచ్చి ఆటోలా 2 సార్లు వచ్చినాయంట. ఈ ఆటోలా మనూరులా కుక్క పిల్లలే. ఒకసారి మేము మీ ఫ్యామిలీనా మళ్ళా వాళ్ళ నార్మల్గా శివరామునికి వచ్చింది. సరైన ఘాట్. ఎక్కేదే ఇదే ఇంకా ఉమ్. విచిత్రమైన సరఘాటు ఇంకా 33 కిలోమీటర్ల దూరంలో చెరువులో ఉన్నాము. చెరువ చెరువు చెరువు 33 కిలోమీటర్లు ఇక్కడ తిప్పేలా ఇట్లా క్రాస్ ఎక్కిపోతాడేదనా పైకి ఇట్లే వారం 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 ఈడే మనకు కనపడింది కదా. వచ్చే స్వామి వాడ మనం కట్టించిన డబ్బులు ఆడే ఏంది కనపడింది. మనకి కింద కనపడింది. రోడ్డుగా నచ్చింది ఎక్కడ వచ్చిన ఈ కొండ అవతలే అక్కడే వచ్చినాం. 30 కిలోమీటర్ల పైన వచ్చినాం. 30 ఆడొచ్చినాం 20 వచ్చినాం. 30 ఇంది రా. ఇంకా ఈ నుంచి 30 ఉంది. మనం వచ్చినది 20. మనం ఆ తింటిరా మనం అట్లా కాదు ఘాట్లో బస్ వస్తాం.
అమలాపురం అమలాపురం. నాదే నువ్వు క్యూ కంటే నేనేం చేస్తాపా. బ్రేక్ ఎక్కితే వాసన వచ్చింది. అబ్బా ఎవరు దగ్గర బస్ కండక్టర్ తగ్గినాడు. దొబ్బల్లా దాని తప్పల్లా 2 గేర్లకి ఎత్తే లేస్తుంది జయ్యని పోతున్నాడు అట్లా సన్నగా. వెనకాల ఎత్తులు ఉంటాయి వెనకాల ఎత్తులు ఉన్నాయి. రోడ్డు అంత ఉంది కదా, ఇక్కడే వస్తాడు. అంటే తిప్పుతాను. వస్తున్నాడు పాపం ఎంతో వెనకాల. ఎక్క వాళ్ళ ఆడ నిలబెట్టి వెళ్ళి మనకి తప్పైంది. తగిలింటే బాగుండు. తగిలేళ్ళంగా నేను అట్లా ఉండదు. నీ సుమో అయితే తగిలిచ్చి దీన్ని తగిలిస్తే కష్టం. మధ్యలో దూరం తల్లి. దాని వెనకాలే ఉన్నాను. లోయ అక్కడ వేసినారు కదా, కిందికి తీసినారా? అడిగినారు ఏంది పీగల ఈడే ఊరినే సాపి ఈడే ఇట్లా చేసినారు. రోడ్డు రోడ్డు వేయాలంటే దీన్ని ఎత్తాక డబుల్ రోడ్ వేయాలంటే ఇంకా తాడపత్రి కాడ వీగినా అట్లా వీగల. దిగుతారు. ఇది అవి పడుతుంది. వేస్తారు. ఇదంతా పీకితే ఇంక ఇక్కడ రాంగ్ వచ్చేయకుండా ఊరువే కర్నూలు ఇట్లా కర్నూలు హైవే ఇంకా కాదు ఇట్లా వచ్చేయకుండదు కదా ఇక్కడ ఈ రూట్. ఇది పీకితే అంతగా అనిపిస్తాను. గేర్లు వేసుకుంటాను. ఇప్పుడు ఆడ కూడా ఉంది. కనుక్కోండి గుడి ఆడ ఉంది. గుడి కనపడుతుంది. యాడ చెట్లు కనపడుతుండే అన్ని. అయ్యో అదే కదా మీ తిక్క. మళ్ళీ వెనక్కి పెట్టినా పాట అది. పంచమ్మ కాజీ ఇస్తావే కాదు కాదు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం. అసలు డ్రోన్ ఎగరేయకూడదంట పీడ. డ్రోన్ ఎగరేయకూడదు. వాడేమో బంటే సాక్షి గణపతి దేవస్థానంకి వచ్చాము. శ్రీశైలం వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలంట. బ్రో ఏడి బ్రో అద్దో ఆడ చూడు తీయద్రా అంటే జనాలు గణపతి దర్శనం కంప్లీటెడ్. శ్రీశైలం రావాలంటే ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలంట. అందుకే ఫస్ట్ ఇరిగేషన్ ఆడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చోండి పైన. అయినా వచ్చే పాత అంటారు ఇంక ఇప్పుడు ఆడ వదలరు కదా. కొల్లా పోతాండ ఏంటి పోలే. ఇప్పుడు ఇంకా 7 గంటల వరకు పోతారంట స్వామి గారి అమ్మవార్ల ఇవి ఆశీస్సులు. నేను గుడికి పోయేది అట్లే అంటే ఎక్కడ మళ్ళీ పైకి ఎక్కిస్తాను. పోయినా పాయరుపాంగా నమస్తే. ఇప్పుడే శ్రీశైలం బ్రహ్మాంబిక మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయింది. తిన్నాము, అరగనీకి తిరుగుతున్నాము. కళ్యాణ కట్ట గంగా అదేంటి పాతాళ గంగా ఇంతేనా రెండేనా? కళ్యాణ కట్ట పాతాళ గంగకి పోతున్నాం. పోతే స్ట్రైట్ పోతే మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇట్లా పోతే ఉంటుంది. బోట్లు కనపడతాయి అబ్బా అందరికి. మనమే ఇంకా కొత్త, అందరూ పాతే. ఇటు పాతాళ గంగ ఏరియా పోతున్నాం. స్టెప్స్ ఉంటాయి, సో స్టెప్స్ దిగాలి. ఈ రోడ్లోనే ఇదేది రోప్ వే కూడా ఉంది. ఇక్కడ రోప్ వే ఉంది. గౌరీ శంకర సాగర ఉందంట. అదే సత్రమా? ఓహో ఇవన్నీ అన్నదాన సత్రాలు. పో ఓకే. తీసుకోండి.
దీని ఆపోజిట్ లోనే ఆడ ఉంటారు. ఇది కాదు, ఇది కళ్యాణ కట్ట. ఇది ఏం తీసుకుంటారు బొచ్చా? గార్మెంట్ అదే అనుకుంటా, గార్మెంట్. పాతాళ గంగకు మార్గం ఇది, స్టెప్స్ ఉంటాయి. పాతాళ గంగ, శ్రీశైలం పాతాళ గంగ, కృష్ణానది నీళ్ళు కదా నాన్న? కృష్ణానదే కంటావే. బోట్లో పోతారే అట్లా పోయి ఇట్లా వస్తారా? గేట్లు ఆ పక్కకే ఉండేది నీళ్ళు ఇడిసేది కాదు. ఇది రిజర్వాయరా అటుపక్కన రిజర్వాయర్? అటుపక్కదా అద్దో గేట్లు ఆడులే. స్లోప్ స్టెప్స్ మొత్తం ఎక్స్ప్రెస్. జాగ్రత్త చాలా. శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్. గేట్లు ఆడున్నాయి. అటుపక్క కొన్ని గేట్లు పోదాం, అటుపక్క పోయి మళ్ళీ తీస్తాం. 215 TMC కెపాసిటీ. మేము ముందర పోయి నిలవన్నాము. మనకంటే మనతో పాటు దిగొచ్చా, మళ్ళీ మనతో పాటు ఎక్కుతున్నాడు. మనతో పాటు మీకంటే ముందే వచ్చినాడు. మనమే ముసుగులాం. నీకు తగ్గిన ఇసురపై గేట్లు ఎత్తలేదా? ఎత్తారా? శ్రీశైలం డ్యాము వ్యూ పాయింట్ చూద్దాం ఎట్లుంటుందో. గేట్లు ఓపెన్ చేయలేదు, లైట్ లీక్ అవుతున్నాయి వాటర్. ఇది కృష్ణా జిల్లాకు మధ్యలో ఉంటుంది. కృష్ణా జిల్లా కాదు, అది కృష్ణా నది. ఆంధ్ర తెలంగాణ మొత్తం షేరింగ్ ఇది. ఆడే ఎత్తలే, అవి ఓన్లీ లీక్ అవుతున్నాయి. మొత్తం అవతల పక్క బోర్డు ఇట్లా చుట్టూ తిరిగి ఇట్లా ఇద్దాం. ఇప్పుడు ఇట్లా ఈడ దాకా రాలే కదా, ఆడే తిరుక్కోమైంది ఇట్లా.
రెండు 215 టీఎంసీ వాటర్ పట్టుకుంటుంది ఈ డ్యామ్. ఇంకా ఇంకా ఇట్లా ఈ సైడ్ నుంచి ఈ కొండ వెనకాల పక్కన ఉన్నాయి కదా నీళ్ళు. ఈ కొండ ఈ కొండకు చుట్టూ ఉన్నాయి మొత్తం. ఇంకా అటుపక్కకు ఉన్నాయి. అటుపక్క గుడి ఆడ. శ్రీశైలం డ్యాము నల్లమల హిల్స్కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు దానిలకి మధ్యలో ఉంటుంది. బార్డర్ లాగా ఇది ఆంధ్రాకి మరియు తెలంగాణకి ఇరిగేషన్కి, డ్రింకింగ్ వాటర్కి ఈ వాటర్ యూజ్ చేస్తారు. ఈ డ్యామ్లోనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేటింగ్ ఉంటుంది. అంతే. వ్యూ చూసుకోండి. ఓ ఫోన్లే రైట్. వారు సర్దుకోద్దు, వారికే సర్దుకు రాదు. బాగా ఆరేసుకోమనుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.